హాయ్ ఫ్రెండ్స్, మన నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఒక ప్రీమియం లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్న వాళ్ళందరి కోసం ఒక 3 న్యూ ఇండిపెండెంట్ హౌసెస్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌసెస్ అయితే మీ ముందుకు ఈరోజు తీసుకొచ్చేసాను. సో చూస్తున్నారు కదా, ఈ మూడే మనకి న్యూగా కన్స్ట్రక్షన్ అవుతున్న ఇండిపెండెంట్ హౌసెస్. మీకు ఫ్రంట్ సైడ్ కూడా చూసుకోవచ్చు, మీకు చాలా వైడ్ రోడ్ అనేది కూడా ఉంది. సో ఈ ప్రీమియం లొకేషన్ అని చెప్పాను కదా, ఈ ప్రీమియం లొకేషన్ అనేది ఎక్కడ వస్తుందంటే మన నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో అల్లీపురం దగ్గర ఉన్నటువంటి లొకేషన్లో అయితే ఈ హౌసెస్ అనేవి వస్తాయి. సో మనకి మెయిన్ రోడ్డు, మనకి నెల్లూరు నుంచి మన అరకూరుకు వెళ్ళే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్డుకి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ 3 హౌసెస్ అయితే ఉంటాయి. సో మీకు ఈ 3 హౌసెస్ అనేవి కూడా మీకు లోపలికి వెళ్ళి మీకు క్లియర్గా ప్రతి ఒక్కటి చూపిస్తూ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి మనం హౌస్లోకి వెళ్ళి అయితే చూసేసి మాట్లాడదాం. ఇది టోటల్గా మనకి 22.5 అంకణంస్లో అయితే మనకి ప్లాట్ అనేది ఉంది. సో కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి 20.5 అంకణంస్ కన్స్ట్రక్షన్స్లో అయితే ఉంది. సో మీరు ఫ్రంట్ సైడ్ చూసారు కదా, ఇక్కడ ఒక కార్ కూడా పార్క్ చేసుకునే దానికి ఉంది. అంతేకాకుండా మనకి సో బ్యూటిఫుల్ ఎలివేషన్ టైల్స్ అనేవి కూడా మనకి ఇచ్చేస్తున్నారు. సో మనకి సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఈ స్టెప్స్ కింద వచ్చేసి మనకి వచ్చేసి వాషింగ్ మిషన్ పాయింట్ అనేది కూడా మనకి ఇచ్చి జరిగింది. సో ఇటువైపు చూసుకున్నట్టయితే మీకు టోటల్గా సో ఒక స్పేషియస్గా సో చుట్టూ నడవడానికి కూడా ఒక స్పేస్ అనేది వదలడం కూడా జరిగింది. సో మనకి ఇంటి లోపలికి వెళ్ళేసి కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డోర్ వచ్చేసేసి సో టేక్ వుడ్ డోర్ అనేది వచ్చేస్తుంది. సో ఈ దారబంధరం కూడా మనకి టేక్ వుడ్ అనేది వచ్చేస్తుంది. ఈ ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా మనకి చాలా స్పేషియస్గా అయితే మనకి హాల్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఫాల్ సీలింగ్ కూడా మనకి చాలా కలర్ఫుల్గా కూడా డిజైన్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టే మనకి టీవీ పాయింట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇది టోటల్గా 2 BHK హౌస్ ఇది. సో మీకు ఫస్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనేది చూపిస్తాను రండి. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది వస్తుంది. సో మనకి మొత్తం కూడా వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయి కబోర్డ్స్ మొత్తం కూడా చేసి ఉండడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సింగ్ టేబుల్ అనేది కూడా ఇచ్చున్నారు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా మీకు బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తున్నారు. సో ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసి మాట్లాడదాము. చూస్తున్నారు కదా, ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మీకు అంతా కూడా వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా వాష్రూమ్ ఎక్కడ ఉందనేది చూస్తున్నారు కదా. సో ఇప్పుడు వచ్చే ప్రెసెంట్ ట్రెండ్ ఉన్నటువంటి ఒక మోడల్ అయితే సో క్లోజ్డ్ వాష్రూమ్స్ బాత్రూమ్స్ లాగా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది వచ్చేసింది. సో ఇంకా నెక్స్ట్ సో ఇంట్లో మెయిన్ పార్ట్ ఏంటంటే కిచెన్ పార్ట్. సో దాన్ని కూడా చూస్తూ మాట్లాడదాం రండి. సో ఇక్కడ వచ్చేసి మీకు పూజ రూమ్ అనేది వచ్చేస్తుంది. చాలా సింపుల్గా సో ఒక మంచి అట్రాక్షన్ డిజైన్తో అయితే మనకి సో పూజ రూమ్ అనేది కూడా ఇచ్చున్నారు. అండ్ ఇక్కడ చిన్న కబోర్డ్స్ కూడా మనకి ఇచ్చుండడం జరిగింది ఒక స్పేస్గా పెట్టుకోవడానికి. సో ఇక్కడ ఒక షింక్ పాయింట్, అండ్ ఇక్కడ మళ్ళీ ఏంటంటే సో కబోర్డ్స్ అనేవి కూడా ఇచ్చున్నారు వుడ్ వర్క్తో. సో ఇక్కడ కూడా సీలింగ్ అనేది సో బ్యూటిఫుల్ డిజైన్తో ఇచ్చున్నారు. అండ్ ఇదే మనకి కిచెన్ పాయింట్. సో ఇక్కడంతా కూడా మనకి వుడెన్ ర్యాక్స్ అన్నీ కూడా ఇచ్చేస్తున్నారు కబోర్డ్స్ లాగా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గ్రానైట్తో సంబంధించింది కూడా మనకి ఫ్లోరింగ్ అనేది వేసేస్తున్నారు. సో టోటల్గా ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. ఇంకా మనం బయటికి వెళ్ళి చూసినట్టయితే ఇది మనకి ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ నుంచి వచ్చే డోరు. సో ఈస్ట్ ఫేసింగ్ నుంచి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చాలా స్పేస్ అయితే మనకి సో ఎక్కడ చూసినా కానీ కంజెస్టెడ్ ఉంటాయి, కాకపోతే ఇక్కడ మీకు చాలా స్పేస్ అనేది కూడా ఉంది. సో హ్యాపీగా ఈవినింగ్ టైంలో మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ ప్రతి ఒక్కటి మీకు చాలా బాగుంటుంది లొకేషన్ అనేది. అండ్ ఇక్కడ మనకి ఇంకొక పాయింట్గా వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ కూడా అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంక ఇటువైపు చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ బోర్ పాయింట్ అనేది కూడా మనకి ఇచ్చేస్తున్నారు. సో ఇదేంటంటే బోర్ పాయింట్ అనేది మనకి కేవలం 40 to 50 ఫీట్స్లోనే మనకి బోర్ అనేది పడిపోవడం జరుగుతుంది. చాలా డీప్ బోర్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే వాషింగ్ మిషన్ పాయింట్ అనేది కూడా ఇంకొకటి అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. సో మీకు చుట్టూ కూడా స్పేషియస్తో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో సో ఉన్నటువంటి హౌస్ ఇది. అదే ఫ్రెండ్స్, మనం మిద్దపైకి వెళ్ళి కూడా చుట్టూ మనకి చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కదా ఇక్కడ మనకి ఏంటంటే ఒక వాటర్ ట్యాంక్ అనేది కూడా 1000 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు చూస్తున్నారు కదా, చుట్టూ కూడా ఎక్కడ చూసినా కానీ మనకి ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ హౌస్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే మెయిన్గా చెప్పుకోవాలంటే వాటర్ అనేది చాలా స్వీట్గా ఉంటుంది. సో ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్న హౌస్ అయితే ఇది. సో మనకి ఇక్కడ 3 హౌసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నవి, 3 రో హౌసెస్ ఇవి.
అయితే ఈ 3 హౌసెస్ అయితే మనకి సేల్కి అవైలబుల్గా ఉన్నవి. సో ఇక్కడ ఫైనల్గా అందరూ ఆలోచించేది ప్రైస్ గురించే కదా. సో ప్రైస్ వచ్చేసి మనకి 62 lakhs. అది కూడా దాంట్లో కూడా ఏంటంటే మనకి స్లైట్ నెగోషియేషన్ అనేది కూడా ఉంటుంది. సో మీరు రండి, చూడండి హౌస్ నచ్చితే మీకు బెస్ట్ ప్రైస్ అనేది మనం చేయడం జరుగుతుంది. సో ఈ ప్రైస్ మీద కూడా ఏంటంటే మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది హౌసెస్కి అవైలబుల్గా ఉంది. ఈ ప్రైస్ కూడా నేను చెప్పింది ఏంటంటే విత్ వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్తో కలిపి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ హౌస్ని విజిట్ చేయాలనుకున్నా లేదా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా ఈ స్క్రీన్ పైన కనిపించే నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీ అప్డేట్స్ కోసం మన ఎంకేకే రెడ్డి రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.